ప్రభుత్వ భూముల్లో స్కామ్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే అమ్మకాని కాదేది అతితం అన్నట్టుగా పప్పు పుట్నాలకు హైదరాబాద్లో ఉన్న భూములన్నిటినీ అమ్మకానికి పెట్టిండు. 30% ఛార్జీలు తీసుకొని మాత్రమే. గత ప్రభుత్వము అహ్మదాబాద్ దగ్గర 200 నుంచి 100% రిజిస్ట్రేషన్ ఖర్చులు తీసుకొని చేస్తే అవి కూడా ఫ్యాక్టరీల కోసము, రేపు రాబోయే తరాల కోసము, భవిష్యత్ అవసరాల కోసము, ఉద్యోగాల కోసము, యువకుల కోసము, యువతుల కోసం ఫ్యాక్టరీలు రావాలి, ఇక్కడ కర్మాగారాలు రావాలి, మంచి అంటే ఐటీ హబ్గా ఉండాలి అని ఇస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈయన బడ్జెట్ కోసము, ఈయన బడ్జెట్ కూడా కాదు, ఈయన జేబులు నింపుకోవడానికి, ఈయన ఖజానా నింపుకోవడానికి మాత్రమే 30% పెట్టి పప్పు పుట్నాలకు పల్లీలకు భూములను అమ్ముతాడు. అమ్ముతే ఎవరు ఊరుకోరు. రేపు ఎవరు కొన్నా కూడా రేపు రాబోయేది అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ. ఆ భూములు మళ్ళీ గుంజుకుంటారు బీఆర్ఎస్ పార్టీలు. శ్రీధర్ బాబు ఇక్కడ ఏంది అని అంటే అసలు మేము ఇంకా బయటికి అనౌన్స్మెంట్ చేయలేదు, ఇంకా జీవోని పాస్ చేయలేము, అట్లెట్లో బయటకు వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే పాపం శ్రీధర్ బాబుకు తెలియకుండానే ఆయన పప్పు పుట్నాలకు భూములు అమ్ముకుంటున్నాడు. పాపం శ్రీధర్ బాబు కమిషన్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఇంకా వాళ్ళ దాంట్లో ఏందంటే ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా దాంట్లో ఒక నియంత లెక్క, ఒక స్టాలిన్ అంటే ఒక హిట్లర్ లెక్క రేవంత్ రెడ్డి ఆయన పరిపాలనను చూపించుకుంటాడు. అన్ని అమ్మకానికి పెడతాడు. అమ్మకానికి కాదేది అనర్హం అన్నట్టుగా చేస్తున్నాడు. ఏదైనా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రతి దానికి నీకు కర్రు కాల్చి వాత పెడతారు. జర జాగ్రత్త. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పని పార్టీ ఖతం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయిందా? జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచింది. ప్రతి బిడ్డను అడుగుండ్రి. జూబ్లీ హిల్స్లో మేము రిగ్గింగ్ చేయలేదు. జూబ్లీ హిల్స్లో మేము తప్పుడు ఓట్లు నమోదు చేసుకొని వేరే ఓటర్లతోటి మేము ఓట్లు వేయించుకోలేదు. కాంగ్రెస్ పార్టీని కాదని అధికారంలో ఉన్న పార్టీకి ముచ్చెమటలు పెట్టించి ముఖ్యమంత్రి అనేటోడు 7 సార్ల సభలు పెడితే మంత్రులు ఎమ్మెల్యేలు అందరు వచ్చి పొర్లు దండాలు పెడితే రిగ్గింగులు చేసి గెలిచిర్రు. వాళ్ళు మాకు 74,000 ఓట్లు ఇచ్చిండ్రు జూబ్లీ హిల్స్ ప్రజలు. మమ్మల్నే హక్కున చేర్చుకున్నారు. కానీ చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టుగా వాళ్ళు రిగ్గింగ్ తోటి గెలిచిర్రు. అది గెలుపే కాదు. తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశం మొత్తం తెలుసు వాళ్ళు రిగ్గింగ్ ఏ విధంగా చేసిండ్రో అందరికీ చూపించారు. స్థానిక ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? స్థానిక ఎన్నికలల్లో అంటే ఇదివరకు పట్నం బిడ్డలందరూ ఆదరించిండ్రు. ఇప్పుడే ఈ మధ్యలో జూబ్లీ హిల్స్లో రిగ్గింగ్లో వాళ్ళు గెలవడం జరిగింది. కానీ పల్లెటూరు బిడ్డలు స్థానిక సంస్థల ఎన్నికలల్లో సర్పంచులల్లో కర్రుగాల్చి వాత పెడతారు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎంత బాగుండే గ్రామ పంచాయతీలు అంటే ప్రతి దగ్గర చెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రోడ్లు కానివ్వండి మంచిగా ఉంటుండే. కానీ రేవంత్ వచ్చిన తర్వాత ఏది కూడా చేస్తలేడు. దాని మీద వాళ్ళందరూ గుర్రుగున్నారు. వడ్లు కొంటలేరు, పత్తి కొంటలేరు, సోయాబీన్ కొంటలేరు. బోనస్ ఇస్తా అని బోగస్ చేసిండు. అదే 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లే చేస్తానని మహిళలకు ఇంతవరకు 2,500 ఇయ్యలేదని గుస్సా మీద ఉన్నారు. ప్రతి ఒక్కరు మాకు పెన్షన్లు పెంచిస్తామన్నాడు, పెంచియలేదనేసి దాని మీద కూడా కోపం మీద ఉన్నారు. ప్రతి ఒక్కరు మాత్రం ఈసారి బీఆర్ఎస్ పార్టీకే వేస్తారని మేము అనుకుంటున్నాము. కానీ అధికార బలంతో అంగబలంతో రిగ్గింగులు చేసి ఇంకేమన్నా చేస్తారు కావచ్చు, చూద్దాం.